ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. త్వరలో జిల్లాలో పర్యటనకు రెడీ అవుతున్నారు కేటీఆర్. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని కేటీఆర్కు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 10న కొత్తగూడెం, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ టూర్ సాగనుంది. 13న గద్వాల నియోజకవర్గంలో ర్యాలీ, కేటీఆర్ బహిరంగ సభ ఉంటుంది. త్వరలో జిల్లాలో పర్యటనకు రెడీ అవుతున్నారు కేటీఆర్. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని కేటీఆర్కు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఇక స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, బీఆర్ఎస్ పార్టీలో ఒకవైపు కవిత మరి కలకాలం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు కూడా మరి లండన్ నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో మాట్లాడారు. సో దాంట్లో కవిత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పడం కావచ్చు. సో కేటీఆర్ అయితే మొత్తానికి కార్యాచరణ అయితే రూపొందించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యాఖ్యలు కలకాలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆమె చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో హరీష్ రావుపై కావచ్చు, అలాగే సంతోష్ రావుపై కావచ్చు. సో మొత్తానికి ఒకవైపు ఫామ్ హౌస్ లో చర్చ జరుగుతున్న క్రమంలోనే ఇదే అంశంలో తెలంగాణ ప్రభుత్వం మరి కాళేశ్వరం ఇష్యూపై కూడా విచారణ చేయాలని సిబిఐకి లేఖ రాయడం కావచ్చు. సిబిఐ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో కొంత అయోమయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నిటి కూడా చెక్ పెట్టాల్సిందే. మరొకసారి తెలంగాణ ఇంటి పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. సో ఉద్యమంతో మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన క్రమంలో సో మొత్తానికి మరొకసారి 14 ఏళ్లు ఉద్యమం చేసి 10 ఏళ్లు అధికారం చేపట్టిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత మరి వ్యతిరేకత ఉంటుందని పార్టీ భావిస్తుంది. అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఖచ్చితంగా ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని చెప్పి సర్వేలు చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్ అయితే ఫామ్ హౌస్ లో మరి మొత్తానికి కవిత ఇష్యూ కావచ్చు, తర్వాత సిబిఐ ఇష్యూ కావచ్చు, అదే సమయంలో మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా మరి ఖచ్చితంగా జిల్లాల పర్యటన చేయాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. సో నిన్న మొన్న మరి ఇదే అంశంలో ఫామ్ హౌస్ లో సమావేశాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మరి కేసీఆర్ నిన్న ఫామ్ హౌస్ లో చండీయాగం కూడా నిర్వహించారు. సో దీంట్లో చండీయాగం పూర్తి అయిపోయింది. ఇక అనంతరం మరొక కీలక భేటీ అయితే జరిగినట్టు తెలుస్తుంది. అగ్రనేతలంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా పాల్గొన్నారని స్పష్టమవుతుంది. సో ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హరీష్ రావు మరి ఫామ్ హౌస్ కు వెళ్లారు. అదే క్రమంలో కీలక నేతలంతా కేసీఆర్ తో కూర్చొని కేటీఆర్, హరీష్ రావు కావచ్చు, తర్వాత మరి కొంతమంది జగదీష్ రెడ్డి లాంటి మాజీ మంత్రులు కూడా మరి చర్చలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. సో దీంట్లో మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలి, మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వంపై కావచ్చు, తర్వాత ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయట్లేదు కనుక మరి ఖచ్చితంగా ఈ అంశంలో నిలదీసేందుకు కూడా మరి కార్యాచరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అదే క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ జిల్లాల పర్యటన చేయమని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అదే క్రమంలో మరి జిల్లాల పర్యటన చేసేందుకు మరి కేటీఆర్ కూడా సిద్ధమయ్యారు. ప్రియాంక. శ్రీనివాస్, అయితే కేటీఆర్ ఈ జిల్లాల పర్యటన వెనుక ముఖ్యంగా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరొక వైపు పార్టీలో కొంత కవిత చేసిన వ్యాఖ్యల డ్యామేజ్, వీటన్నిటి విషయంలో కేసీఆర్ మరి ఎప్పటికప్పుడు ఫామ్ హౌస్ లో దృష్టి సారిస్తున్నారు. సో జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును మరొకసారి ఎలాగైనా మరి
ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఆట కొనసాగుతున్నాయి. మూడు పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మరి హోరాహోరుగా తలపడుతున్న నేపథ్యంలో సో ఈ పోటీలో ఖచ్చితంగా తమదే పైచే అనిపించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదే క్రమంలో మా బీఆర్ఎస్ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని కూడా చూస్తోంది. ప్రజల మద్దతు మాకే ఉందని ధీమా వ్యక్తిస్తుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని కూడా ఒకవైపు జరుగుతున్న ప్రచారం కావచ్చు, మరొక వైపు బీజేపీ కూడా ఖచ్చితంగా రెండు పార్టీల పట్ల వ్యతిరేకత ఉంది. మరి రానున్న ప్రతి ఎన్నికల్లో మేమే గెలుస్తామని కొత్త రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బీజేపీకి సంబంధించి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా మొత్తానికి మూడు పార్టీలకు మరి లైఫ్ అండ్ డెత్ సమస్య మారిందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మూడు పార్టీలు కూడా మరి ఇటు జూబ్లీహిల్స్ కావచ్చు అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాలనే దిశగా కూడా మరి కసరత్తు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. జగిత్యాలలో 2 రోజులు గణేష్ నిమజ్జన శోభయాత్ర కొనసాగింది. నిమజ్జనాన్ని చూడడానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. రకరకాల గణపతులు భక్తులను ఆకర్షించాయి. డప్పు వాయిద్యాలు